బ్రేకింగ్ న్యూస్. అందుకే సీఎం జగన్ని కొట్టాను అంటూ నిందితుడు సంచలన వ్యాఖ్యలు. వివరాలు చూసేద్దాం. మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది పొందగలుగుతారు. ఇక ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఇందులో భాగంగానే నిందితుడిని పట్టుకోవడం జరిగింది. కాగా ఈ ఒక ఘటనలో అనుమానితులుగా ఉన్న 5గురిని పోలీసులు అయితే అరెస్టు చేయగా అందులో ఒకరు తానే జగన్పై దాడి చేసినట్లయితే ఒప్పుకున్నారు. మరి ఈ యొక్క నేపథ్యంలో నిందితుడు వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక క్వార్టర్ మద్యం అలానే 350 రూపాయలు డబ్బులు ఇస్తానంటే సీఎం సభకు వచ్చానని నిందితుడు సతీష్ అయితే యొక్క సందర్భంగా పేర్కొన్నారు. మరి అసలు వచ్చిన తర్వాత మరి రాళ్లతో ఎందుకు దాడి చేశారనేది మీరు వింటే కనుక షాక్ అవ్వాల్సిందే. జగన్ని రాయితో కొట్టిన నిందితుడు చెప్పిన మాటలు ఇప్పుడు మనం చూడండి. అయితే వైసీపీ మాటలు నమ్మి సభకు వచ్చిన తనకు మద్యం మాత్రమే ఇచ్చి డబ్బులు ఇవ్వలేదని తెలిపారు. మరి ఇందులో భాగంగానే డబ్బులు ఇవ్వలేదనే ఆకస్సుతోనే తాను జగన్మోహన్ రెడ్డిని రాయితో కొట్టినట్లు తెలిపారు. చూసారు కదండి, ఇది నిజంగా ఆశ్చర్య కలిగించే విషయం అని చెప్పుకోవాలి. మొత్తానికి ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పోలీసులతో సహా కొంతమంది బిత్తరపోయారు. కాగా సతీష్కు తెలుగుదేశం పార్టీతో ఏవైనా లింకులు ఉన్నాయా అనే కోణాన్ని కూడా కనుగొనడానికి పోలీసులు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారని, జనాలను కొనటం అలవాటే కదా, 2-3 లక్షలు పడేయండి, ఎన్నాళ్ళు పేటీఎం వెదవులకి ఇస్తారు రా సైకో అంటూ సోషల్ మీడియాలో నిందితుడు చెప్పిన విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి.